జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రామ్దేవ్ బాబాకు సంబంధించి పతంజలి కేసు గురించి ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. నిజానికి పతంజలి కేసు విషయంలో నాకు గుర్తుంది, కరోనా టైంలో అనుకుంటాను, కరోనాకి ఒక మందుగా దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఐఎంఏ అండ్ ఓవరాల్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అట్లా ప్రొజెక్ట్ చేయడానికి వీల్లేదు. కరోనాకి మందు అని అంటే ఆటోమేటిక్గా అది మనం ల్యాబ్లో టెస్ట్ చేసి దానికి ట్రయల్స్లో నెగ్గితే కానీ ఒక ప్రోడక్ట్ ఒకటి బయటకు రాదు ఏదైనా వస్తే అని. అసలు లీగల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే ఒక ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఒకవైపు ఉన్నాయి, ఇంకోవైపు ఆయుర్వేదము లేకపోతే వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఒకవైపు ఉన్నాయి. ఏంటిని కలపడం కష్టం అనేది అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఉన్నదే. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇప్పుడు అది చాలా తీవ్రంగా అవుతున్నట్టుగా కనబడుతోంది రీసెంట్ డేస్లో. లైక్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇప్పుడు ఈ కేసు, అండ్ పలు దఫాలుగా పతంజలి ప్రోడక్ట్స్ విషయంలో వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ సంబంధించి సంబంధిత అధికారులు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారని, వాటిని బేఖాతరు చేస్తున్నారని, అండ్ ఆ తర్వాత పతంజలి డైరెక్ట్ గా మన బాలకృష్ణ కావచ్చు లేకపోతే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి అపాలజీస్ వాళ్ళు క్షమాపణలు కోరుతూ ఇవ్వడము, అది ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు దానికి అంగీకరించట్లేదు. అఫీషియల్ గా క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఇంతటితో సరిపోదు, దీన్ని మేము సింపుల్ గా తీసుకోదలుచుకోలేదు అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నట్టుగా మనకు కథనాలు వస్తున్న పరిస్థితి. సో పతంజలి కేసు ఎటువైపు తిరుగుతోంది, అండ్ ఎందుకు రామ్దేవ్ బాబా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది, అండ్ జరిగిన తప్పేంటి ఒకసారి చెప్తారా? సాయి గారు, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి, ఆయుర్వేద పాతదే, చాలా ఓల్డ్ థింగ్. ఇట్ కరెక్ట్. ఐ మీన్ ఇట్ ఇస్ మన దేశానికి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఆయుర్వేద. కరెక్ట్. యోగా లాగానే మన భారతదేశం ఇస్ ఐడెంటిఫైడ్ బై దాట్. ఇప్పుడు కూడా చాలా మంది ఆయుర్వేద ట్రీట్మెంట్కి వస్తారు కేరళ లాంటి ప్లేస్కి. కేరళ నుంచి బయటకు వచ్చి చాలా మంది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెటప్ చేసుకున్నారు. సరే, దాంట్లో కొంతమంది విల్ బి క్రూక్స్, అది ఏ బిజినెస్లో అయినా ఉంటుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను సాయి గారు, సెన్సోడైన్ టూత్ పేస్ట్ ఉంది, లేకుంటే ఇంకా మిగతా టూత్ పేస్ట్ ఉన్నాయి. అది అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో వస్తుంది కదా, మేము ఇది వాడుకున్నప్పుడు మా డాక్టర్ చెప్పారు ఇది వాడుకుంటే పెయిన్ తగ్గిపోతుంది, బ్లడ్ రాదు టూత్ నుంచి అని చెప్పేసి, టూత్ ఫాల్ అరెస్ట్ చేస్తుందని చెప్పి. ఎవరు సర్టిఫై చేశారు సాయి గారు? ఏ ఐఎంఐ సర్టిఫై చేశారు? ఈ ఐఎంఐ అనేది ఇట్స్ ప్రైవేట్ బాడీ. చాలా మంది అనుకుంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గవర్నమెంట్ బాడీ కాదు. దిస్ ఇస్ అ ప్రైవేట్ బాడీ ఫండెడ్ బై ద ఫార్మా ఇండస్ట్రీ. చాలా మటుకు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ కాన్ఫరెన్స్ స్పాన్సర్ చేస్తారు, వాళ్ళది అన్నీ చేస్తారు. ఫార్మా ఇండస్ట్రీకి ఈయన టూత్ పేస్ట్ ఉన్నాయి కదా, వచ్చిన తర్వాత చాలా మంది బిజినెస్ పోయింది. అవును, పెద్ద పెద్ద కంపెనీ బిజినెస్ పోయింది. బిస్కెట్ తయారు చేస్తుంది, దాంట్లో వీళ్ళ బిజినెస్ పోయింది. గీ తయారు చేస్తారు, అసలు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ చాలా మంది పెద్ద దెబ్బ. సో వాళ్ళు చాలా రోజుల నుంచి ఈయన వెంటబడి ఉన్నారు. కానీ ఈయన కూడా చాలా తప్పులు చేశాడు. అది అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టు కోవిడ్ టైంలో అది ఇట్ వాస్ అ వెరీ క్రిటికల్ పీరియడ్. అవును, ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. మీ ఇమ్యూనిటీ బూస్టర్ అనడం వేరు, అది వేరు. మందు, కరోనాను తగ్గించే మందు అనడం వేరు. కేరళలో మీ టెలివిజన్ ఛానల్ ఆన్ చేస్తే, బికాజ్ ఆమె మలయాళం ఛానల్ చూస్తుంటే, ఛానల్ చూస్తున్నప్పుడు ఒక గంటలో ఒక 4 యాడ్లు వస్తాయి, ఆయుర్వేద యాడ్లు. నాకు ఇక్కడ కాళ్ళంతా నొప్పేస్తుంటే నేను అది ఆయిల్ వాడుకున్నాను, ఇప్పుడు నా కాళ్ళంతా బాగుంది, నడుచుకుంటున్నాను, నేను పరిగెత్తుంటున్నాను, ఒక అడ్వర్టైజ్మెంట్ ఆయుర్వేద కంపెనీ కేరళలో. చాలా మంది అట్లా. ఇంకోటి అంటారు నాకు బ్రాంకైటిస్ ఉండే, నేను ఇప్పుడు ఇది వాడుకుంటున్నాను, ఆయన మొత్తం రిలీఫ్ వచ్చేసింది, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని. ఇప్పుడు ఈయన చేస్తుంది కూడా అదే కదా. ఈయన చేస్తుంది ఏంటంటే దానికన్నా కొంచెం ముందు స్టెప్కి వెళ్ళి ఇట్లాంటి కోవిడ్ టైంలో కొంచెం ఇట్లాంటి మెడిసిన్స్ అంత బాగుండదని చెప్పి అది చెప్పకూడదు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్ టు డూ. సెకండ్, చాలా మటుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్నప్పుడు మీరు మీడియా డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయకూడదు. యు ఆర్ రెస్పాన్స్ యాజ్ అ బాస్ ఆఫ్ ద కంపెనీ, యు ఆర్ రెస్పాన్సిబుల్. 2-3 మిస్టేక్స్ చేశారు, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ కాదు, మన అందరికి తెలుసు. ఇట్ ఇస్ అన్ ఆయుర్వేద కంపెనీ విచ్ గ్రూ బిగ్ సడన్లీ. ఎవరు ఎక్కడ లేని పతంజలి ఎక్కడికో బయటకు వచ్చినప్పుడు చాలా మందికి అది కొంచెం దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్, ఈవెన్ విత్ ఇన్ ఆయుర్వేద ఫ్రెటర్నిటీ. బై ద వే సాయి గారు, బికాస్ ట్రెడిషనల్ ఆయుర్వేద ఎవరు స్టార్ట్ చేశారు ఇండియాలో? కోటకెల్ ఆయుర్వేదశాల కేరళలో. సో దే ఆర్ స్టిల్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. మన సికింద్రాబాద్లో ఉంది, చాలా మటుకు ప్లేసెస్లో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో. సో దే డోంట్ అడ్వర్టైజ్. కోటకెల్ ఎప్పుడు అని చూస్తారు? శ్రీలంకన్ ప్రెసిడెంట్ ట్రీట్మెంట్కి వస్తారు, మా ఇక్కడ మారిషియస్ నుంచి ఎవరో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ట్రీట్మెంట్కి, చాలామంది వస్తారు ట్రీట్మెంట్కి. అది ఏదైనా ఉండొచ్చు జబ్బు వాళ్ళకి, లెగ్ పెయిన్. యూజువలీ ఆయుర్వేద టు డూ మోర్ విత్ మసిల్స్ అండ్ అదర్ పెయిన్స్. కానీ ఇప్పుడు ఐ ప్రాబ్లం కూడా దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు.
సో ఆయుష్ అనే మినిస్ట్రీ కూడా ఉంది మన దగ్గర. వై జస్టిస్ చంద్రచూడ్ హిమ్సెల్ఫ్ సెడ్ ఇన్ స్టేట్మెంట్ 2 వారాల ముందు, నాకు ప్రాబ్లం ఉంటే నేను ఆయుర్వేద వాడుకున్నాను, నేను ఇప్పుడు బాగుపడ్డానని చెప్పేసి. సో ఈ జడ్జ్, దీంట్లో ఒక జడ్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను ఐ షుడ్ నాట్ బి టేకింగ్ ఇట్, హీ హెస్ నో లాంగ్వేజ్, హీ హెస్ నో రైట్ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, ఐ విల్ రిప్ యూ ఆఫ్ అన్నారు. ఎవరిని వీలు కాదు, ఈ టాకింగ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్, ఎందుకంటే ఈ కంప్లైంట్ వచ్చింది యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి, ఇట్లాంటి యాడ్లు వేస్తున్నాడని చెప్తే యూనియన్ గవర్నమెంట్ అది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేశారు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇష్యూ చేసి కూర్చున్నారు అట్లానే. నోటీస్ రిప్లై వచ్చిందా లేదా అని చూడలేదు. దాట్ ఈస్ అగైన్ ఎ మిస్టేక్. అది గవర్నమెంట్ అఫీషియల్స్ టిపికల్. మనం ఒక కంప్లైంట్, సాయి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, మా ఇంటి పక్కన ఒకడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడని. వాడు ఏం చేస్తే వాడికి నోటీస్ ఇష్యూ చేసి సాయి గారు నోటీస్ ఇష్యూడ్ అని చెప్తారు. అది ఏమైందిరా నోటీస్ తర్వాత అంటే నాకు తెలియదు, వాడు ఏదో లంచం ఇచ్చి ఉంటాడు, 5 లక్షలు ఇచ్చి లంచం ఇస్తే నోటీస్ కూడా ఎక్కడో గాయమైపోతుంది. టిపికల్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ దిస్ లాంగ్వేజ్, మీరు బూస్ట్ తాగితే మీకు ఎనర్జీ వస్తుందని మన యాడ్లు చూస్తూనే ఉంటాం మనం. తెల్ల కోట్లు వేసి మేము డాక్టర్లు అని చెప్పుకునే మంది అడ్వర్టైజ్మెంట్ టీవీలో వస్తుంది కదా, ఐఎంఏ ఎందుకు ఆబ్జెక్ట్ చేయట్లేదు? అది కరెక్ట్. కాంప్లాన్ తాగితే మీ హైట్ ఎక్కువ అవుతుంది అంటారు, నిజమేనా? కాదు, కానీ చేస్తారు కదా, అది ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు మనం, ఎందుకంటే షెడ్యూల్ హెచ్లో వచ్చిన డ్రగ్స్ అంతా ప్రిస్క్రిప్షన్తో తీసుకోవాలి మనం. మిగతాది మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల ముందు క్రోసిన్ వాజ్ ఆల్సో బీయింగ్ అడ్వర్టైజ్డ్. మనం చాలా మటుకు కోల్డ్ డ్రాప్స్ అన్ని అడ్వర్టైజ్ చేస్తాం. బెనాడ్రిల్ లాంటి సిరప్ యూస్ టు అడ్వర్టైజ్ బిఫోర్ ఇట్ వాస్ బ్యాండ్. అప్పుడు చాలా మటుకు బెనిఫిట్స్ చెప్తాం కదా, ఇది తాగితే ఇది ఎట్లా ఉంటుంది, ఇది వేసుకుంటే ఇట్లా ఉంటుందని. అప్పుడు దాంట్లో తప్పు లేదా? హీ మేడ్ మిస్టేక్, ఎస్. ఇంకో మేజర్ మిస్టేక్ ఏం చేశాడంటే, నేను కోర్టుకి రాలేను ఎందుకంటే నేను ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి ఒక ఎయిర్ టికెట్ పెట్టాడు. అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ దట్ ఆ ఫ్లైటే లేదు అసలు, అది ఎవడో దొంగ టికెట్ తయారు చేసి ఇచ్చాడు ఆయనకి. అది అట్లాంటి తప్పు చేశాడు బాబా రామ్దేవ్. బట్ దే షుడ్ హావ్ బీన్ వెరీ కేర్ఫుల్ దిస్ సచ్ థింగ్. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి మన దేశంలో 100 మంది ఉంటారు. కూడా ఒక్కడు బాగుపడితే కూడా వాడు బాగుపడ్డాడని చెప్పడు. ఇప్పుడు మా ఫాదర్ కూడా ఆఫ్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హీ వెంట్ అండ్ గాట్ ట్రీటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆయుర్వేద అవుట్లెట్స్ ఇన్ త్రిశూర్, ఒక యూనివర్సిటీ అది, తైకాడు షెరీ మూస్ అని, మన సికింద్రాబాద్ వాళ్ళకి బ్రాంచ్ కూడా ఉంది ఒకటి. ఈ గాట్ ఆలోపతిక్ డాక్టర్స్ అన్నారు హీ కెనాట్ వాక్, ఆయన స్కియాటిక్ నర్వ్ మొత్తం పోయింది, హీ కెనాట్ వాక్ అన్నారు. బట్ ఆఫ్టర్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఆయనకి రెమిషన్ వచ్చినప్పుడు, కొంచెం రిలీఫ్ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు మా మమ్మీ. ఈ స్టేట్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 3 months ఉన్నారు సాయి గారు. అండ్ ఈ స్టార్టెడ్ వాకింగ్ విత్ అ స్టిక్. ఆఫ్ కోర్స్ అది గోడ పట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతారు, ఏదో పరిగెత్తడం కాదు. బట్ ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ బెనిఫిట్స్, లేదని మనం ఎప్పుడు చెప్పలేము. కరెక్ట్. కానీ ఆయుర్వేదాలో లెడ్ ఉంది, ఆయుర్వేదాలో అది ఉంది, చవన్ ప్రాష్ బాగలేదు అన్ని. యూఎస్లో చాలా కాంట్రవర్సీ ఉంటుంది దీని గురించి. ఎందుకంటే ఏదో ఒక కొత్త బిజినెస్ వచ్చినప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి వాడికి లాస్ వస్తుంది. ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్, బాబా రామ్దేవ్ స్టెప్డ్ ఆన్ too many toes అంటారు ఇంగ్లీష్లో. చాలా పెద్ద పెద్ద మనుషులు బిజినెస్ మీద వెళ్ళి కొట్టాడు. అది బిస్కెట్ నుంచి, అది జాగరీ పౌడర్ నుంచి, నూనె నుంచి, ఘీ నుంచి అన్నిట్లో ఆయన దిగాడు. ఆయుర్వేదంలో ఉండకుండా మిగతా అన్ని ప్రోడక్ట్స్ దిగిండు. అది పెద్ద ప్రాబ్లం. మా ఇంటి దగ్గర అల్వాలో పెద్ద ఒక సూపర్ స్టోర్ ఉంది ఆయనది, చాలా వచ్చినాయి. సో అంటే అందులో కూడా కొంచెం ప్రాబ్లం ఏంటంటే, నిజానికి దేశీ ఘీ అన్నప్పుడు, దేశీ పాలు అన్నప్పుడు, ఇట్లాంటి వాటిల్లోకి వచ్చినప్పుడు అందులో కూడా కొంత ఇబ్బంది ఉంది అని కూడా వింటున్నాను. దేశీ ఘీ సాయి గారు, నా దగ్గర మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అరుణ్ రాజ్ అని చెప్పి, హీ రన్స్ అ వెరీ గుడ్ షాప్ ఇన్ సైనిక్పురి. ఆయన చెప్పారు నాకు, ఆయన షాప్లో ఘీ అమ్ముతారు 3,000 రూపాయలు కిలో. 1,000 రూపాయలకి పెద్ద బాటిల్ ఒకటి వస్తుంది, ఒక ½ కిలో అనుకుంటాను అది. అండ్ ఐ థింక్ ఆఫర్ 450. ఆయన ఏమంటున్నారు, ఒక కిలో ఘీ తయారు చేయాలంటే 32 లీటర్లు పాలు కావాలంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ మాట అన్నది. సో లిమిట్ ప్యాకేజింగ్ ఇంత, నాట్ డౌటింగ్ ఎగ్జిస్టింగ్ ఘీ కంపెనీ, వాళ్ళ షార్ట్ కమింగ్స్ ఉంటుంది, వాళ్ళ షార్ట్ కట్స్ ఉంటుంది. కానీ మన ఒక హ్యూమన్ బీయింగ్ వస్తున్నప్పుడు మెడిసిన్స్ ఆర్ వెరీ క్రూషియల్. అంటే ప్రొడక్షన్ కి వస్తున్నటువంటి మనకు అవైలబిలిటీకి దీనికి రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా, ఇప్పుడు మన స్టోర్స్ లో అన్నింటిలో దేశీ ఘీ అని చెప్పేసి చాలా ప్లేసుల్లో అమ్ముతున్నారు. బట్ నిజానికి అన్ని గోవులు ఉన్నాయా అసలు అనే క్వశ్చన్ కూడా ఉంది. యాక్చువల్లీ పాలు ఇప్పుడు నిజానికి మనం లెక్క వేసి చూస్తే కూడా వెరీ టఫ్ కదా అది. సో దిస్ కేస్ ఆల్సో, ఈ సాయి గారు ఈ పతాంజలి కేసులో కూడా చాలా మటుకు ఈ అడ్వర్టైజింగ్ అనేది మనం చాలా, ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే మనకు 10 యాడ్స్ లాంటి కనిపిస్తుంది. కానీ ఎప్పుడు తెల్ల కోట్ వేసి డాక్టర్ లాగా చూపించి, ఒకరిని స్క్రీన్లో చూపించి నేను అడ్వైస్ చేస్తున్నాను మీరు తీసుకోవాలని చెప్తారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్, దట్స్ ఇల్లీగల్. ఈజ్ నాట్ ఎ డాక్టర్. ఏదో మోడల్ ఒక కోట్ వేసుకొని నేను డాక్టర్ లాగా యాక్ట్ చేయడం అది తప్పు. అది మీరు టూత్పేస్ట్ అమ్ముతున్నారో, మీరు ఇంకేం చేస్తున్నారో. మనం కోవిడ్ టైంలో చూసాం సాయి గారు, అందరు డోలో వేసుకున్నారు, ఎవరిని అడిగినా డోలో వేసుకున్నారు.
ఇప్పుడు కూడా అంత క్రోసిన్ అనే మెడిసిన్ పోయింది ఇప్పుడు బట్ బేసిక్లీ ఇట్స్ పారాసిటమాల్. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉందా ఏమన్నా? ఎందుకు మీరు ఫైజర్ డ్రగ్ చూసారు, కోవిడ్ డ్రగ్, ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంత సైడ్ ఎఫెక్ట్స్ యూఎస్లో వచ్చింది సాయి గారు? దే అడ్మిటెడ్ ఇట్ ఇన్ కోర్ట్. సో అట్లా జరిగింది తప్ప అన్ని ప్లేసెస్ జరుగుతుంది. అలోపతిక్ మెడిసిన్ ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వస్తే ఎవరు ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్ళరు, ఇమీడియట్ గా దే విల్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఇన్ అ హాస్పిటల్. కరెక్ట్. ఆయుర్వేద ఇస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్ ఆల్ టుగెదర్. ఒక వెల్ బీయింగ్ అన్నమాట. అది ఒక ప్రూవెన్ థియరీ. అది ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఆయుష్ మినిస్ట్రీ. సో ఇక బాబా రామ్దేవ్ని టార్గెట్ చేయడం, అట్లాంటి అబ్యూసివ్ లాంగ్వేజ్ కోర్టులో యూజ్ చేయడం, దట్ ఐ విల్ రిప్ యూ ఆఫ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ చెప్పడం ఒక జడ్జికి, ఇట్ ఇస్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేయడంలో దిస్ ఇస్ రిడిక్యులస్. జడ్జెస్ ఒకసారి అనుకుంటారు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నారు. కాదు, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్. సరే తప్పు జరిగింది, పనిష్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ యూ ఆర్ నో రైట్ టు యూజ్ లాంగ్వేజ్ లైక్ దట్ ఇన్ అన్ ఓపెన్ కోర్ట్. అది మీ జడ్జెస్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.